టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బాలకృష్ణ మీసాలు తిప్పడంపై అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. తన బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ, నాది తెలుగు గడ్డ అంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు కొన్ని విషయాలు అంగీకరించాలన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు 45 ఏళ్లుగా అనేక ఘోరాలు నేరాలు చేశారని వ్యాఖ్యానించారు. డబ్బు మదంతో ఎమ్మెల్యేలను కొని సొంత మామను వెన్నుపోటు పొడిచారని, దాన్ని కూడా సమర్థించుకున్నారని, ఇప్పుడు స్కిల్ స్కామ్లో దొరికారన్నారు. అన్ని ఆధారాలతో సాక్ష్యాలతో చంద్రబాబును అరెస్టు చేశారని అంబటి చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకోవాలన్నారాయన. సింపతి కోసం డ్రామాలు చేయొద్దన్నారు. చంద్రబాబు మొన్నటి వరకు దొర అయినా ఇప్పుడు దొంగ అని విమర్శించారు అంబటి. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఘోరాలకు, అనేక నేరాలకు, అనేక పాపాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు స్వయాన ఆయన మామగారు, నేను నా మామ మీద కూడా పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తిని, బంధుత్వాన్ని కూడా చూడను అని మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అనైతికంగా తెలుగుదేశం పార్టీలో దొడ్డిదోవన చేరారు. తెలుగుదేశాన్ని ప్రారంభించిన వాళ్ళు, తెలుగుదేశం కోసం ఆర్నిశలు కృషి చేసిన వారు, ఫౌండర్సు, వాళ్ళందరినీ కాదని బంధుత్వంతో ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఆయన ఎదిగాడు. ఎదిగిన తర్వాత అలాంటి ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమై ఆయన పార్టీని ఆక్రమించుకొని మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. పెద్ద అనైతికతమైన చర్య ఇది. బహుశా రాజుల కాలంలో జరిగాయి కానీ ఒక రాజును వెన్నుపోటు పొడిచి మరొక రాజు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎక్కడా జరగని రీతిలో ఒక ముఖ్యమంత్రిని, మామని కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి వెన్నుపోటు పొడిచి డబ్బు మదంతో ఎమ్మెల్యేలను కొని వైస్రాయ్ హోటల్లో బీభత్సం చేసి రాజ్యాధికారంలోకి వచ్చారు. దాన్ని సమర్థించుకున్నారు. అప్పుడున్నటువంటి పత్రికా బలం, వారికి ఉన్నటువంటి ధన బలం, ధనం ఉంటే చాలు, పత్రికలుంటే చాలు, ఏదైనా చేసేయచ్చు అని విర్రవీగారు. దాన్ని సమర్థించుకున్నారు, బయటికి వచ్చారు. అనేక ఘోరాలకు పాల్పడ్డారు, అనేక హత్యలకు పాల్పడ్డారు, అనేక అవినీతికి పాల్పడ్డారు. చిత్రమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్సీని కొనేటటువంటి కార్యక్రమంలో డైరెక్ట్గా డబ్బులు ఇస్తూ దొరికిపోయారు, వాయిస్తో మాట్లాడుతూ దొరికిపోయారు. దాన్ని చాకచక్యంగా సమర్థించుకున్నారు. ఏదో సామెత చెప్తారు, 1000 గొడ్డను తిన్న రాబందు ఒక గాలి వానకు చచ్చింది అని. ఎన్నో ఘోరాలు చేశారు, ఎన్నో అక్రమాలు చేశారు. కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు దొరకరు, ఆయన్ని చట్టం బంధించటం అనేది అసాధ్యం అని అనుకుంటున్న సమయంలో చట్టం వేడిగా వాడిగా చంద్రబాబు నాయుడు గారిని చట్టం పట్టుకుంది. అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకుంది. బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు స్కామే జరగలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షతోనే ఈ ప్రభుత్వం చేసిందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని నేను మనవి చేస్తున్నా. అనేక నేరాలకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని వేళలా తప్పుకున్నారు. కానీ ఈసారి దొరికిపోయారు సాక్ష్యాధారాలతో. న్యాయస్థానంలో పెట్టడం జరిగింది. న్యాయస్థానాలు తన పని తాను చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. 371 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఒకటి కాదు, అనేక స్కామ్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను ఇవాళ మనవి చేస్తున్నా, ఈ శాసనసభ వేదికగా, ఈ శాసనసభలో మీరు చేసిన పాపాలను కడుక్కోండి, ఒప్పుకోండి, కన్ఫెషన్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ప్రజలకు తెలుసు. ఎప్పుడు ఏ ఘోరానికి పాల్పడ్డాడో తెలుసు.
ఎంతమందిని అన్యాయంగా అక్రమంగా చేయడానికి కుట్రపడినాడో తెలుసు. ఇవన్నీ ఒకటి అన్ని దొరకపోవచ్చు. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. మొన్నటిదాకా దొర, ఇవాళ దొరికాడు, దొంగ అయ్యాడు.